హాయ్ ఎవ్రీవన్, మార్కెట్ ఇవాళ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకుందాము 57,800 మార్కెట్ ప్రైస్కి. సో 747కి ప్లేస్ అయింది. స్టాప్ లాస్ పెట్టుకుందాము 15 పాయింట్స్. 747 minus 50 697. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను 697. సో ట్రేడ్ తీసుకునే వెంటనే లాస్ట్లో వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. నిఫ్టీ సెన్సెక్స్ అప్ సైడ్ మూమెంటం చూసి నేను బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు కాల్ ఆప్షన్ తీసుకున్నాను. నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది, సెన్సెక్స్ కూడా అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, నిన్న మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ 1 o'clock నుంచి సైడ్ వేస్ అయిపోయింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 57,500 బ్యాంక్ నిఫ్టీ. సో స్టార్టింగ్ నిన్న చూసుకుంటే స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ చేసి అప్ సైడ్ మూమెంటం ఇచ్చి ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది. తర్వాత 11:30కి ఇక్కడ మార్కెట్ పడిపోయి మళ్ళీ రికవరీ ఇచ్చి మళ్ళీ సెల్లింగ్ జరిగింది. సెల్లింగ్ జరిగి ఇక్కడ ఫ్లాట్ అయిపోయింది, సైడ్ వేస్ అయిపోయింది. సో ఇక్కడ ఆబ్వియస్లీ సెల్లర్స్ వచ్చి ఉంటారు ఇక్కడ సెకండ్ హాఫ్ అంతా, ఈ డౌన్ మూమెంటం చూసి ఫాల్ని చూసి. సో ఇక్కడ మ్యాక్సిమం సెల్లర్సే ఉంటారు. సో ఈ సెల్లర్స్ లిక్విడిటీ గ్రాప్ చేయడం కోసం మార్కెట్ ఖచ్చితంగా అప్ సైడ్ మూమెంటం ఇవ్వాలి. ఈ లాజిక్ మీద నేను ఇవాళ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ప్లస్ ఇంకొకటి నాకు మెయిన్ సెకండ్ రీజన్ ఏంటంటే, నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది, సెన్సెక్స్ కూడా ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ మూమెంటం ఇస్తుండొచ్చు అనుకుని ఇప్పుడు కాల్ ఆప్షన్ తీసుకున్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది, చూడాలి. ఇది మేబీ ట్రాప్ చేసిందేమో చూడాలి. లాస్ పెరిగిపోయింది. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ ఇట్టే ఛాన్స్ ఉంది. కాస్త వెయిట్ చేయాల్సింది, తొందరపడిపోయాను. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో నిఫ్టీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది 24,159 దగ్గర తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఎంట్రీ వల్ల తొందరగా అయిపోయింది మనది, దానివల్ల స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సెన్సెక్స్ కూడా ఇక్కడ 77,500 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. ఈ సపోర్ట్ అయితే బ్రేక్ చేయదు, ఈ సపోర్ట్ జోన్ నుంచి పైకే వెళ్తుంది. బట్ మనం కొంచెం రిట్రేస్మెంట్ అయిన తర్వాత తీసుకోవాల్సింది, తొందరపడిపోయాం ట్రేడ్లో. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ తీసుకోనికి వెంటనే తీసుకోవద్దు, రూల్ బ్రేక్ చేసినట్టు వాళ్ళు. వెంటనే సెకండ్ ట్రేడ్ తీసుకుంటే రూల్ బ్రేక్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఇది ఫాస్ట్గా స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఎమోషనల్గా మనకు రివెంజ్ మెంటాలిటీ ఏర్పడుతుంది ట్రేడింగ్ చేసేటప్పుడు. ఆ రివెంజ్ మెంటాలిటీతో మనం ఇమ్మీడియట్గా సెకండ్ ట్రేడ్ తీసుకుంటాం, సెకండ్ థర్డ్ ఫోర్త్ తీసుకుంటూనే ఉంటాం, హ్యూజ్ బిగ్ లాసెస్ అవుతుంది. సో ఇక్కడ ఇలాంటి టైంలో ఎమోషన్స్ని కంట్రోల్ పెట్టుకొని మార్కెట్లో అట్లీస్ట్ 1 hour వరకు, నెక్స్ట్ 1 hour వరకు మళ్ళీ మార్కెట్కి రావద్దు. లేదా అట్లీస్ట్ ఒక ½ an hour బ్రేక్ తీసుకోవాలి. ½ an hour బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేస్ సెకండ్ ట్రేడ్ చేయాలనుకుంటే సెకండ్ ట్రేడ్కి మన క్యాపిటల్ని బట్టి, మన రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి సెకండ్ ట్రేడ్ తీసుకోవచ్చా లేదా అది చూసుకొని ఇన్కేస్ ఓకే అనుకుంటే సెకండ్ ట్రేడ్కి రావచ్చు. బట్ అది కూడా హాఫ్ అవర్ తర్వాత సెకండ్ ట్రేడ్కి రావాలి.
సో ఇక్కడ నేను కొంచెం అర్లీగా ఎంట్రీ ఇచ్చాను యాక్చువల్లీ. సో ఇక్కడ రిట్రేస్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ఇవ్వాల్సింది, సో ఇక్కడే ఇచ్చాను నేను. ఈ గ్యాప్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నో వరీస్, ఇవాళ సెన్సెక్స్లో ఎక్స్పైరీ కాబట్టి మేబీ వొలాటిలిటీ ఉంటుంది. బట్ ఓకే, ఇక్కడ నిఫ్టీ రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ అప్సైడ్ మొమెంటం ఇస్తుంది. సెన్సెక్స్ కూడా ఇక్కడ ఇన్వర్టర్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ చేసేసి రౌండ్ ఫిగర్ 77,500 దగ్గర రిట్రేస్ తీసుకొని మళ్ళీ అప్సైడ్ మొమెంటం ఇస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం డౌన్ సైడ్ మొమెంటం కంటిన్యూ చేస్తుంది. సో ఇక్కడ మనం రివెంజ్ మెంటాలిటీతో ఇమ్మీడియట్గా ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ చూసి ఇంకో ట్రేడ్ ఎంట్రీ ఇచ్చినా కూడా దీని స్టాప్ లాస్ ఇచ్చేసేస్తుంది. సో మార్కెట్తో ఎప్పుడు కూడా రివెంజ్ మోడ్లో ఉండొద్దు. సో స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా హంబుల్గా కూల్ మైండ్తో ఎగ్జిట్ అయిపోవాలి. ఆ రోజు ట్రేడ్ మూవింగ్ చేసుకోవాలి. సో ఇవాళ నా మిస్టేక్ ఏంటంటే 9:19కి ఎంటర్ అయ్యాను. సో నిన్న మనము బిగ్ ర్యాలీ క్యాప్చర్ చేయకపోయాం. నిన్నటి ట్రేడ్లో ఇక్కడ మిస్ అయిపోయానని చెప్పేసి, ఈ మంచి అప్సైడ్ మొమెంటం మిస్ అయ్యానని చెప్పి ఇవాళ తొందరగా ఎంట్రీ ఇచ్చాను. ఇవాళ తొందరగా ఎంట్రీ ఇచ్చినందుకు ఇది స్టాప్ లాస్ హిట్ చేసింది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మార్కెట్ ప్రతిరోజు సేమ్ ఒకటేలాగా ప్యాటర్న్ ఫామ్ చేయదు. ఒక్కొక్క రోజు ఒకలాగా ఫామ్ చేస్తుంది, ఒక్కొక్కసారి సేమ్ ప్యాటర్న్ ఫామ్ కూడా చేయవచ్చు. అదే ప్రాబబిలిటీ. మన రెగ్యులర్గా సేమ్ ఒకటే స్టైల్లో ట్రేడింగ్ చేస్తే ప్రాబబిలిటీ మనకు హైగానే ఉంటుంది. బట్ మొన్నటి చార్ట్ చూసి ఇవాళ సేమ్ అలానే ఉంటుంది అనుకోవడం అది తప్పు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. 6:19కి 7:47కి ఎంట్రీ ఇచ్చాను. 9:21 జస్ట్ 3 minutesలో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో 15 రూపీస్ లాస్ తీసుకొని ఇవాళ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you tomorrow. Bye-bye.